దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన శాస్త్రవేత్త చంద్రయాన్ 3తో దేశం మీసాన్నే వెలేసిన మొనగాడు ఇస్రో చైర్మన్ సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు. సూర్యుడి గుట్టు లోకానికి చాటి చెప్పేందుకు తలపెట్టిన ఆదిత్య L1 ప్రయోగం రోజే ఈ చేదువా తెలిసిందని, అయితే క్యాన్సర్ మహమ్మారికి చికిత్స తీసుకున్నానని, ప్రస్తుతం ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నానని ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు సోమనాథ్. చంద్రయాన్ 3 సక్సెస్ని దేశమే కాదు, యావత్ ప్రపంచం మర్చిపోలేని రోజు. అహర్నిశలు కష్టపడి భారత జెండాను చంద్రుడిపై రెపరెపలాడించిన ఇస్రో చైర్మన్ సోమనాథ్పై ప్రశంసల జల్లు కురిసిన రోజు. అయితే చంద్రయాన్ 3 ప్రయోగం సమయంలోనే సోమనాథ్కు ఆరోగ్య సమస్యలు తలెత్తినా ఆ ప్రయోగాన్ని విజయవంతం చెయ్యాలనే తపనతో ఆ పని ఒత్తిడిలో ఏదో ఆరోగ్యం ఇబ్బంది అనుకుని కొట్టిపారేశారట. అయినా అప్పటికి క్యాన్సర్పై పూర్తి అవగాహన లేకపోవడంతో కడుపు నొప్పి అనుకుని స్కానింగ్ చేసుకుని మళ్లీ పనిలో బిజీ అయిపోయారంట. ఇస్రో చైర్మన్గా సోమనాథ్ బాధ్యతలు తీసుకునే నాటికి చంద్రయాన్ ఫెయిల్యూర్తో ఓ నిరాశ వాతావరణం. అలాంటి సమయంలో అంతరిక్ష అధ్యయన బాధ్యతలను తన భుజాన వేసుకుని జాబిల్లి గుట్టే కాదు, సూర్యుడి భగభగలకు కారణమేంటి అనే దానిపై మెండుక పరిశోధనలు చేపట్టే దిశగా చంద్రయాన్ సక్సెస్, ఆదిత్య L1 ప్రాజెక్టు, గగన్యాన్ కసరత్తును ఆరంభించే బిజీ షెడ్యూల్లో మునిగిపోయారు సోమనాథ్. అందుకే చంద్రయాన్ సమయంలో కడుపు నొప్పితో బాధపడుతున్నా ఆరోగ్య సమస్యలపై పెద్దగా ఫోకస్ పెట్టకుండా స్కానింగ్లు చేసుకుని పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఇస్రో మొట్టమొదటిసారిగా సోలార్ మిషన్ ఆదిత్య L1ని లాంచ్ చేసిన రోజునే సోమనాథ్కు క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, సహోద్యోగులు ఆందోళన చెందగా తాను కూడా కంగారు పడ్డానని టార్మాక్ మీడియా హౌస్కి ఇచ్చిన మలయాళ ఇంటర్వ్యూలో తెలిపారు సోమనాథ్. క్యాన్సర్ మహమ్మారి గురించి తెలుసుకుని సోమనాథ్ చికిత్సపై ఫోకస్ పెట్టారు. ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించడంతో శస్త్రచికిత్సతో పాటు కీమోథెరపీ కూడా చేయించుకున్నట్లు తెలిపారు. క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకున్న 4 రోజుల తర్వాత 5వ రోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా చైర్మన్ తిరిగి తన విధుల్లో చేరినట్లుగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా తాను పూర్తిగా కోలుకున్నానని, తిరిగి ఎప్పటిలానే విధులు నిర్వర్తిస్తున్నానన్నారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. సక్సెస్తో ఇస్రో పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. చైర్మన్గా సోమనాథ్ నేతృత్వంలో అత్యంత కష్టమైన సౌత్ పోల్పై ల్యాండర్ని చాలా సేఫ్గా ల్యాండ్ చేసింది భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో మరో 2 లూనార్ మిషన్స్ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇస్రోకి చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ దేశాయ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. త్వరలోనే ఇస్రో 2 కీలక లూనార్ మిషన్స్ ని చేపట్టనున్నట్లుగా తెలిపారు. అప్పుడే వీటికి పేర్లు కూడా పెట్టారు. ఒకటి లూపెక్స్, మరోటి చంద్రయాన్ 4. ఈ మిషన్ ద్వారా 350 కిలోల బరువున్న ల్యాండర్ను చంద్రుడిపై చీకటి ఉన్న 90 డిగ్రీల ప్రాంతంలో ల్యాండ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.